నమస్తే సార్, తమారెడ్డి భరద్వాజ్ గారు. సార్, పవన్ కళ్యాణ్ గురించి గతంలో రాజకీయాలు విషయానికి వస్తే గతంలో మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా చేయాలనుకుంటున్నాడు, వస్తే ఏంటి అన్న వ్యాఖ్యలు. సార్, ప్రస్తుత పరిస్థితులు చూస్తే కనుక తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. కానీ ఏదైనా చేయాలన్న ఇంటెన్షన్తో వచ్చినప్పుడు ఒక స్పష్టత అనేది ప్రజలకు చేరవేయడంలో వెనుకబడ్డారు అన్న ఒక వాదన వస్తుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసే తెలంగాణలో చూసుకుంటే సార్, దానికి ప్రచారంలో కానీ ఎక్కడ కార్యాచరణ క్షేత్రస్థాయిలో జరగడం లేదు, ప్రజల్లోకి వెళ్ళడం లేదు అన్న ఒక ప్రశ్న వస్తుంది సార్. ఎలా అంటారు ఇలా అయితే? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్టీ పెట్టారు, ఆయన సినిమా యాక్టరు కాకుండా కూడా ఆయనకి ఒక తెలియకుండా ఒక ఇది వచ్చేసింది, ఆరా వచ్చేసింది. అన్ని చోట్ల 2 రాష్ట్రాల్లోనూ జనం విపరీతమైన ఆరాధనా భావం, సెమీగాడ్ లాగా డెమీగాడ్ లాగా అయిపోయాడు. ఆయన వాళ్ళు మనం ప్రచారం చేశారా చేయలేదా, చేశారు. అంత లెవెల్కి వచ్చాడు కాబట్టే మోడీ గారు పిలిచి మాట్లాడుతున్నారు, మోడీ గారు మన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు, అన్నీ చేశారు. ఆ గవర్నమెంట్లు అన్నీ ఎమ్మడబడుతున్నాయి, ఆయన ఎమ్మడబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ అడుగుతున్నారు, ఇక్కడ మోడీ గారు అడుగుతున్నారు, ఎంత జరుగుతుంది. సో ఆయన ఇప్పుడు రావక్కర్లే, ఆయన బొమ్మ పడితే చాలు, మాట వస్తే చాలు అని అనుకుంటున్నారేమో ఆయన. అంతే కదా, ఇప్పుడు ప్రజలు కావాలనుకుంటున్నారు, ఆయన అనుకుంటూ ఉండొచ్చు. బట్ వచ్చే చెయ్యాలి అనేది ఏం లేదు. బట్ అది కాకుండా ఒక పార్టీ మొదలుపెట్టినాక అతని ఇష్టమే కదా, అతని ఇష్టమైతే వస్తాడు, లేకపోతే లేదు. నేను చిటికేసి గెలుద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే వచ్చి గెలుద్దాం, కష్టపడి గెలుద్దాం అనుకున్నాడా, చెమటోడ్చి గెలుద్దాం అనుకున్నాడా, చిటికేసి గెలుద్దాం అన్నాడా అనుకునేది మనకు తెలీదు. సో ప్రస్తుతం చిటికేస్తున్నాడు అనుకుందాం. ఒకవేళ ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే ఆంధ్రాలో చెమటోడుస్తాడేమో, సో ఇక్కడ చిటికి ట్రై చేస్తున్నాడేమో, ఏదన్నా అయ్యి ఉండొచ్చు కదా. సో ఏదో ఒకటి చూద్దాం, ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి. లేదంటే ఇంకా టైం ఉంది కదా, లాస్ట్ 1 వీక్ వస్తే చాలు. నేను 1 వీక్ ఇప్పుడు ఎంత చేసినానమ్మా, ఎలక్షన్లో లాస్ట్ 3 డేసే చాలా తేడా వస్తాయి. ఎంత మొదటి నుంచి చివరి దాకా ఎంత కింద మీద పడి కొట్టుకున్నాం మనం. లాస్ట్ అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 3 డేస్లో కవర్ ఎక్కువ చేయలేం. ఈవెన్ హెలికాప్టర్ వేసుకుని తిరిగినా కూడా మనం లొకేషన్స్ కవర్ చేయలేం, కాన్స్టిట్యుయెన్సీస్. బట్ ఈయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఏం మాట్లాడినా మీడియా మొత్తం బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. సో లాస్ట్ 3 డేస్ వచ్చినా కానీ ఆయన మీడియా అంతా ఆయనే కనపడతాడు. ఆయన ఉద్దేశం అది అయ్యి ఉంటుంది. సో లాస్ట్ 3 డేస్ వచ్చి ఒక దీన్ని బ్లాస్ట్ చేద్దాము, గెలవచ్చు, మన పార్టీ మనకు గెలుస్తుందని అనుకుని ఉంటాడని అనుకుంటున్నాం. సార్, చిటికేస్తే గెలిచే పరిస్థితులు నిజంగా ఉన్నాయంటారా? అందులో ఇప్పుడు సార్ హోరాహోరీగా ఉంది, ఎవరి తంటాలు వాళ్ళు పడుతున్నారు. ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయే పార్టీలన్నీ చూస్తున్నాం మనం. రోజు ఇన్ని సభలు, ఇన్ని సమావేశాలు, ఎలాంటి వ్యాఖ్యలు, మేమొస్తే ఇది చేస్తాం, మేమొస్తే అది చేస్తాం అని వీళ్ళు వాళ్ళు అన్నీ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంత టఫ్ ఫైట్ ఉంది కదా సార్. సో ఇలాంటప్పుడు మీరన్నట్టుగా అంటే ఎంత మీడియా అటెన్షన్ ఆయన మీద ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ చివరి 3 రోజులు కానీ, అంటే ఒకవేళ వస్తారని అనుకుంటున్నారేమో అన్నారు మీరు కూడా, ఆ 3 రోజులు వస్తారనేమో మనం చెప్పలేం. కానీ ఒకవేళ చివరి రోజుల్లో ప్రచారం చేయాలనుకున్నా ఎంతవరకు ఆయన చేయాలనుకుని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటారు? ఇక్కడ ప్రజల్లోకి తీసుకెళ్తానికి ఎవరేం తీసుకెళ్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు చెప్పండి, ఒకటి చెప్పండి నాకు. వీళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటం తప్ప ఇప్పుడు ఏదో కొత్తగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళు వచ్చారు, వచ్చి ఆయన ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు ఏదో చెప్పారు. అంతకుముందు ఇచ్చినవన్నీ ఒకసారి ఒకరోజు ఒక మీటింగ్లో చెప్పి, ఏంటంటే మీరు అప్పుడు అన్ని హామీలు ఇచ్చారు, ఎందుకు చేయలేదంటే ఏసో జుమ్లా ఎలక్షన్గా జుమ్లా అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు జుమ్లానేగా, సో ఆయన నమ్మక్కర్లేదు. సో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడో చాలా ప్రామిసులు చేశారు, ఏమీ చేయలేదు, ఈ దేశాన్ని 75 ఏళ్ళు 60 ఏళ్ళు పాలించి మోసం చేశారని మనబొట్టి వాళ్ళు అందరం చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళు ఇచ్చినవి కూడా ఏమీ చేయరు, వాళ్ళు ఎప్పుడు హామీలు ఇస్తూనే ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు హామీలు ఇవ్వలేదనే కదా ఇప్పుడు ఆయనకి అగెనిస్ట్గా మనం చేస్తాం, హామీలు ఇచ్చినవి చేయట్లేదనే కదా చాలామంది తిరుగుబాటు చేస్తున్నారు. సో ఆయన ఏమీ చేయలేదు. సో ఈ హామీలను నమ్మి ఎవరన్నా ఓటేస్తున్నారా? మనుషులు నమ్మి ఓటేస్తారు. ఇప్పుడు ఎలక్షన్గా వచ్చేటప్పటికి బీఆర్ఎస్కి ఓటేయాలంటే మన కేసీఆర్ గారిని నమ్మితే కానీ ఆయనకు ఓటేయరు. ఆయన మీద నమ్మకం ఉంటే ఆయనకు ఓటేస్తారు. ప్లస్ ఆయన ఇచ్చిన హామీలు కాదు, ఆయన పర్సనల్
అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ గారు, కొంతవరకు రేవంత్ రెడ్డి, లేకపోతే బట్టి విక్రమార్క, కొంతమంది నాయకుల మీద ఉంటుంది అక్కడ. అది పర్సనల్ అయిపోయింది. ఇటు ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి మన జనసేనకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంటుంది. ఆయన చూసి ఓటేస్తారు, ఆయన చెప్పిన దాన్ని బట్టి వినరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం చెప్తారో ఆయనకే తెలియదు కదా. ఇవాళ చెప్పింది రేపు చెప్పకపోవచ్చు. సో ఆయన స్టేట్మెంట్లు, గతంలో స్టేట్మెంట్లు ఏ చూసినా కానీ చాలా తేడాలు ఉంటాయి. సో అందుకని ఆ స్టేట్మెంట్ కదా, ఆయనే ఇంపార్టెంట్ మాకు. సో ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారే ఇంపార్టెంట్, ఆయన ఏం చెప్తే అదే వేదం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారే ఇంపార్టెంట్. సో వాళ్ళకి పర్సనల్ వీళ్ళంతా రాజులు. వీళ్ళు ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంలో లేము. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ రాజుల్లోకి వెళ్తున్నాం. రాజుల్ని పెట్టుకుని చేసుకోబోతున్నాం. వాళ్ళు మన గురించి ఆలోచించరు, వాళ్ళ గురించి వాళ్ళని చూసి ఓటేస్తారని అనుకుంటున్నారు. నిజంగా అట్ట కూడా జరుగుతుంది. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఎందుకు వీళ్ళు కావాలి, ఎందుకు వాళ్ళు కావాలి అనుకుంటున్నాం మనం. సో ఎవరన్నా జవాబుదారీతనం ఉందా? ఇంతవరకు ఎవరికి జవాబుదారీతనం లేని వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పుడు పాప బర్రెలక్క అని ఒక అమ్మాయి చేస్తుంది. మరి ఆ అమ్మాయికి ఓట్లు వేస్తారా? నిజంగా ఆ అమ్మాయిని గెలిపించమనండి, ప్రజాస్వామ్యం నిజం అనుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో పాపం చిన్న అమాయకురాలు, చిన్నపిల్ల, 25 ఏళ్ళ పిల్ల, ఏమీ తెలియదు, చిన్న హోటల్ నడిపిస్తుంది, ఏదో నామినేషన్ వేసింది. నిజంగా నిరుద్యోగుల కోసం చేస్తుంది కదా. అట్లీస్ట్ గెలవకపోయినా ఆ జిల్లాలో నిరుద్యోగులంతా అంటే 30-40 వేల ఓట్లు రావాలి మినిమం. వస్తాయా? వేస్తారా? ఆ రిజల్ట్ చూసేదాకా నాకు మనశ్శాంతి లేదు. అది చూసినాక అప్పుడు దేశంలో మార్పు వస్తుందా రాదా అని ఆలోచించాలి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సేల్. ఎవరో ఎందుకు ఓటేస్తున్నాము, ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదని ఆలోచన లేదు. ఉన్నోళ్ళలో ఎవడు అనేది మన ఇష్టం. నాకు ఈయన మంచోడు అనుకుంటాను, ఈయన వేస్తాను. అవతలాడు దుర్మార్గుడు అనుకుంటాడు, అవతలాడు ఈయన దుర్మార్గుడు, ఆయన మంచోడు అనుకుంటాడు. సో మన జడ్జిమెంట్లోకి వెళ్ళి ఓట్లు వేస్తున్నాం తప్ప వాళ్ళ ఫిలాసఫీని చూసి కానీ వాళ్ళ ప్రిన్సిపల్స్ని చూసి కానీ ఓటేట్లు. ప్రిన్సిపల్ని చూసి ఓటేసేటట్టయితే అసలు వీళ్ళెవరికి ఓట్లు వేయం. వీళ్ళెవరికి ఓట్లు వేయకూడదు, వేయనేకూడదు అసలు నా ఉద్దేశంలో. కానీ వేస్తున్నాం మనకి తప్పదు, వీళ్ళు తప్ప దిక్కులేదు మనకి. మన బరిలెక్క లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఓటేస్తానికి మనకి మనసు ఒప్పిసవదు. అయ్యో పాపం చేస్తుంది ఆ పిల్ల, ఏమీ తెలియదు, అమాయకురాలు వచ్చింది. అటువంటి అమాయకులు 4-10 మంది వచ్చారనుకోండి, వాళ్ళకి ఒక ఎంతూజియాజం ఉంటుంది ఏదో చెయ్యాలని. ఇక్కడ మనకు వచ్చిన వాళ్ళు ఎవరు? టికెట్ల కోసం కొట్టుకున్నోళ్ళు, టికెట్లు కొనుక్కున్నోళ్ళు. అన్ని పార్టీలో టికెట్లు కొనుక్కుని టికెట్ల కోసం ఏడుస్తారు, శోకాళ్ళు పెడతా ఉంటారు. ఏదో ఎవరో చచ్చిపోయినట్టు ఇళ్లలో, నా టికెట్ రాలేదో, ఏం చేశారు? సేవ చేస్తానికి వస్తున్నారా, ఏమైనా తినేద్దామని వస్తున్నారా వీళ్ళు? ఎందుకు వీళ్ళు బాధ? ఇటువంటి వాళ్ళ కోసం మనం ఆలోచించి మనం ఓట్లు వేసి కష్టపడుతున్నాం మనం. సో మీరు అన్నట్టుగా ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలి. నిజంగా నామినేషన్ వేసి నాకు ఈ ఎలక్షన్ మీద నాకు ఎవరు గెలుస్తారనే దాని మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నాకు బరిలెక్కకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే దాని మీద ఇంట్రెస్ట్. ఓకే, నాకు అంటే ఆ అమ్మాయికి ఓట్లు వస్తే 20,000 ఓట్లు వచ్చిన ప్రజాస్వామ్యాన్ని గురించి కొంతమంది ఆలోచిస్తున్నారు. ఈ దేశంలో కొంత మంచి ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని ఒక ధైర్యం వస్తుంది. నిజంగా నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు నాకు అదే ధైర్యం ఉండదు. ఆయన ఇప్పుడు 0 ఎలక్షన్ అదేదో అంటున్నాడు ఆయన. అట్లా చేయాలనుకుంటున్నాం. అప్పట్లో జయప్రకాష్ నారాయణ గారు కూడా అట్లాగే చేశారు, ఒక సీట్ వచ్చింది. ఈయన అంటాడు, ఆయన లాభం ఏమిటి? ఒక మాట మీద ఉండడు, ఒక పార్టీతో కలిసి ఉండడు, అన్నింటిలోనూ ఇటుంటాడు. అదే సార్ అంటుంది. ఎందుకంటే నా సిద్ధాంతాలు వేరని పవన్ మాటలు మనం చాలాసార్లు విన్నాం ప్రసంగాల్లో కూడా. నేను ఏదో చేయాలన్న ఇదితో వచ్చాను, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు, వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చెప్తారు ఖచ్చితంగా ఏదో చేస్తారు. అందరి ఆలోచన విధానంతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ది వేరు అని చెప్పి అవన్నీ విన్నాం. ఆ సిద్ధాంతాలు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు అనేది ప్రజలకి ఒక స్పష్టత రావాలి కదా. రావాలంటే నేను స్పష్టంగా ఉండాలి. నేనంటే ఆయన స్పష్టంగా ఉండాలి. ఆయన స్పష్టంగా ఉండి నేను ఇట్లా చేస్తాను, ఇది చేస్తానని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఏదో చెప్పారు, 10 లక్షల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తాము, అందరూ ఇండస్ట్రీస్ వస్తాయి. నా చిన్నప్పుడు మేము చదువుకుని బయటకు వచ్చినప్పుడు 50 ఏళ్ళైంది నేను ఇంజనీరింగ్ అయిపోయి. నేను ఇంజనీరింగ్ అయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజుల్లో నిరుద్యోగులకి లోన్లు ఇచ్చింది. ఆ లోన్లతోనే ఇవాళ ఇంతమంది జూబ్లీహిల్స్లో ఉన్న 50%, మోర్ దెన్ 50% అప్పటి నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు వీళ్ళు అదే చెప్తున్నారు.
ఇప్పుడు కొత్తగా ఆయన కనిపెట్టి చెప్పినట్టు ఆయన చెప్తున్నాడు. ఈ దేశంలో ఉన్న కొత్త ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ చిన్న ఇండస్ట్రియలిస్టులు కానీ అప్పట్లో ఆ స్కీముల్లో వచ్చిన బ్యాచ్ వీళ్ళంతా. సో అది పాత స్కీమే, కొత్త స్కీమేం కాదు. ఇప్పుడు ఈయన మోడీ గారు ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్కి పిఎం ఏదో ఒకటి వచ్చింది. దాంట్లో ఉమెన్కి 15 లక్షలు లోన్ ఇచ్చేస్తున్నారు. ఉమెన్ ఎంతమందికి ఇచ్చారో చెప్పమనండి. పార్లమెంట్లో కూర్చుని మై దీదియా అంటాడు ఆయన. మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్తారు దీదియా అని. ఎంతమందికి దియా? అది కావాలి కదా ముందు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అప్లై చేస్తే బ్యాంక్ రిజెక్ట్ చేస్తుంది. కొలెటరల్ సెక్యూరిటీ ఉంటే కానీ ఇవ్వమంటున్నారు. సెక్యూరిటీ లేకపోతే ఇవ్వరు. సెక్యూరిటీ ఉంటే ఈ లోన్లు కిందకి వెళ్తారు, 15 లక్షల లోన్లకి. వాళ్ళు అష్ట కష్టాలు పడి వీళ్ళంతా నమ్మేసి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు కదా అని కాగితాలు పట్టుకుని వెళ్తే ఏ బ్యాంక్ ఇవ్వట్లా. ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఒకరికి ఇద్దరికి ఇస్తే వాళ్ళ బొమ్మలు చూపించేసి నేను ఇచ్చేసానంటే సరిపోతుంది కదా, చాలదు కదా. సో ఇవన్నీ రకరకాలు. అది కాకుండా నా పార్టీ వాళ్ళకే నేను ఇస్తాను ఇచ్చినా కానీ ఇవన్నీ రకరకాలున్నాయి. ఇవన్నీ పోవాలి. కులము, మతము, పొలిటికల్ పార్టీ, నా ప్రజలు గెలిచినాక ఓడినా నా ప్రజలు నాకు ఉండాలి అనేది ఉండాలి. ఉంటే బాగుంటుంది. ఇది కాకుండా మనం విడిపోయాం. మతాలుగా, కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాల వారీగా మనం విడిపోయి మనం కొట్టుకుని దేశ సేవ చేస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం మేడం. ఓకే సార్. అయితే ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే సార్, ఇక్కడ పరిస్థితి ఎలాగో చూస్తున్నాం. ఏపీలో జనసేన, టీడీపీ కలిసి వెళ్తున్నాయి. వాళ్ళు ప్రకటించేసుకున్నారు. కార్యాచరణ, సమన్వయ కమిటీలు ఇవన్నీ చూస్తున్నాం. సమన్వయ కమిటీలు కలిసి పనిచేయాలి, అందరూ ఇంటింటికి వెళ్ళాలి, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కింది స్థాయి నేతల్లోనే సమన్వయం లోపించింది. ప్రతిరోజు ఏదో ఒక దగ్గర గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని క్లియర్గా చెప్పేస్తున్నారు, జనసేన అభ్యర్థిని అంటే పలానా వాళ్ళని నిలబెడితే మేము మద్దతు కూడా ఇవ్వమని టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. కింది స్థాయిలో ఇలా ఉంటే ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్ది పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటారు? అంటే కింద స్థాయి సంగతి నాకు నాకు తెలియదు కానీ మనం అక్కడ లేం కాబట్టి మనకు తెలియని విషయం అది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు సార్, ఇక్కడ తెలంగాణలో ఆయన బీజేపీకి చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న తెలుగుదేశం వాళ్ళందరూ ఆ మధ్య మీటింగులు పెట్టి పబ్లిక్గా కూడా మేము కాంగ్రెస్కి వేస్తున్నామని చెప్తున్నారు మెజారిటీ. బట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అఫీషియల్గా పార్టీ ఏం చెప్పింది నాకు తెలియదు కానీ చెప్పారు. జనసేనని బీజేపీ ఆయన చేర్చుకుంది కేవలం తెలుగుదేశం ఓట్ల కోసమే వేశారు. ఈ సోకాళ్ళు ఇప్పుడు సెటిలర్స్ ఓట్లు అని కానీ లేకపోతే తెలుగుదేశం ఓట్లు అని కానీ ఏదైతే మనం చెప్పబడుతున్నాయో తెలంగాణలో వాళ్ళ ఓట్లు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఉంటే సపోర్ట్ చేస్తే, లేదా అప్పుడు మొన్నటిదాకా లేరు ఆయన, సడన్గా వచ్చారు. ఆయన సడన్గా తీసుకున్నారు. ఆయన్ని తీసుకుని మీరు ఉండండి అని చెప్పి 8 సీట్లు ఇచ్చి ఆయన సపోర్ట్ చేయమని అడిగారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ సెటిలర్ల ఓట్లు అన్నీ ఇటు వస్తాయి. ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో తెలుగుదేశంతో ఆయన కలిసి ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళంతా బీఆర్ఎస్ మీద చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు వీళ్ళకి వస్తాయి, గంపగొత్తగా వాళ్ళకి వస్తాయి అని వచ్చారు. బట్ వీళ్ళందరూ గంపగొత్తగా కాంగ్రెస్కి వేస్తామని వాళ్ళు పబ్లిక్గా చెప్తున్నారు. కండువాలు వేసుకుని కూడా తిరుగుతున్నారు కదా సార్, చాలా సభలు కండువాలు వేసుకు తిరుగుతున్నారు, జెండాలు వేసుకు తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. సో ఏది నమ్మాలి? ఒక పక్కన బీఆర్ఎస్తోనూ తెలుగుదేశం జెండాలు వేసుకు తిరుగుతున్నారు, ఒక పక్క కాంగ్రెస్తోనూ జెండాలు వేసుకు తిరుగుతున్నారు. అసలు ఎవరేంటో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉంటే మీరు అడిగిన ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఆంధ్రాలో అసలు వాళ్ళకి ముందు మైండ్ పోతుంది. అసలు ఈయనతో ఏది చర్చించాలి మనం, ఈయనతో ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఒక బీజేపీతో చేస్తున్నాడు అంటే ఒక రకంగా తెలుగుదేశానికి అగెనెస్ట్గా చేస్తున్నట్టే. అంతే. ఎందుకంటే మెజారిటీ తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్కి చేస్తున్నారు మెజారిటీ. సో వీళ్ళని కాదని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి మెజారిటీగా నువ్వు తెలుగుదేశానికి చేస్తానన్ను. అసలు అంటే తెలుగుదేశంలో ఉన్న నాయకత్వం కాదు కానీ శ్రేణులకి అగైనెస్ట్గా ఇతను పనిచేస్తున్న అతను తీసుకొచ్చి నాయకత్వంలో పెడితే ఎలా కుదురుతుంది? వీళ్ళు ఎట్ట కలుస్తారు? ఫస్ట్ బేసికల్గా వాళ్ళ సైద్ధాంతికంగానే వాళ్ళు కలిసే ఛాన్స్ తక్కువ.
ఈ సిద్ధాంతం డౌటుల్లో వీళ్ళు మీరు చెప్పినట్టు లోపలే కొట్టుకోవటం అనేది ఉంది. కొట్టుకోవటం ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇక్కడ సిద్ధాంతం తేడా ఉంది కాబట్టి కొట్టుకుంటున్నారు అక్కడ. అది కాకుండా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీద వీళ్ళు ఆధారపడ్డారో తెలుగు వాళ్ళు అక్కడ ఏంటంటే పరిస్థితి, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఈ రెండు పార్టీలే పార్టీలు, అక్కడ వేరే పార్టీలు ఏం పార్టీలు కాదు. అంతకుముందు ఎలక్షన్ చూసాం, తర్వాత చూసాం. ఇప్పుడు జనసేన అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో కొంత పెరిగారని వాళ్ళు అంత నమ్ముతున్నారు, పెరిగారు కూడా, కొంతవరకు పెరిగి ఉంటారు కూడా. అయితే ఈయన జైలుకి వెళ్ళిన తరుణంలో, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తరుణంలో ఈయన 3వ రోజు వెళ్ళి ఆయన కలిసి బయటకు వచ్చి నిర్ద్వందంగా నేను ఆయన సపోర్ట్ చేస్తాను, ఎలక్షన్లో నేను ఉంటాను అని చెప్పినాక జనసేన వాళ్ళు కార్యకర్తలందరూ అంతకు ముందు నుంచి ఈయన కలుస్తానని చెప్తున్నాడు, ముందు నుంచి కలుస్తామని చెప్తున్నాడు. కలుస్తామంటే వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు, ఎందుకంటే 20 సీట్లు ఇస్తాడు, 30 సీట్లు ఇస్తాడు, ఇస్తే మనం అడుక్కునే వాళ్ళం చెయ్యం అని మొదటి నుంచి అక్కడ ఒక పార్టీలో కొంత గొడవ ఉంది. ఎందుకంటే మనం సూపర్ సార్, మనమే గెలుస్తాం, మీరే సీఎం అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ ఉద్దేశం కూడా ఆయన సీఎం కావాలి, అది సిన్సియరే పాపం, వాళ్ళు ఏమీ లేదు, ఉద్దేశం లేదు. సో ఈయన మనకు అన్ని ఓట్లు రావు కదా, మనకెందుకు, మనం సీఎం కాదు, మనం కలిసి ఉందామని ఈయన ఏదో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన నిర్ద్వందంగా నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాను, ఏది సంబంధం లేకుండా, ఏ ఆశ లేకుండా అని చెప్పగానే తెలుగుదేశం అప్పుడు నిర్వీర్యంగా ఉన్న తెలుగుదేశం ఒక్క ఊపు అందుకుంది. ఆ ఊపు వాళ్ళతో పాటు జనసేనకు కూడా ఊపు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మొత్తం లాటరీ కొడతా అంటే మన సార్ వెళ్ళి చెప్పాడు, మన సార్ వాళ్ళకి ఆక్సిజన్ ఊపిరిస్తున్నాడు, ఆక్సిజన్ ఇచ్చినాడు కాబట్టి మనకి 50% ఇస్తారా, 70% ఇచ్చి వాళ్ళు 30% తీసుకుంటారు అన్న లెవెల్కి వీళ్ళు వెళ్ళిపోయారు, కార్యకర్తలు అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ గొడవ, ఇప్పుడు మీరు చెప్పే గొడవలన్నీ ఇప్పుడు అంతా ఏంటంటే మన మూలాన వాళ్ళు బతుకుతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళు. సో మన మూలాన బతుకుతున్నారు అన్నప్పుడు మనం డామినేటింగ్ ఉంటాం కదా. వీళ్ళేమో పాతుకుపోయిన 40 ఏళ్ళ నుంచి పాతుకుపోయిన పార్టీ, 40 ఏళ్ళ నుంచి పాతుకుపోయిన పార్టీ ఇవాళ కాదు, ఎవరో కొత్తవాడు అనామకుడు ఎవడో వచ్చి నేను నాయకుడిని అంటే వీళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు, వీళ్ళు ఒప్పుకోరు. సో దాంతో ఏంటి ఎవళ్ళకాళ్ళకి ఘర్షణలు పెరుగుతున్నాయి. బట్ నేను అనుకోవటం నాయకులు ఇద్దరు కూర్చొని సాల్వ్ చేస్తారు, రెబల్స్ వస్తారు. అంటే జనసేన ఏ ఉద్దేశంతో బయటకు వచ్చారో ఆ ఉద్దేశం సర్వైవ్ అవ్వదు రేపు. అంటే రెబెల్ వచ్చాడు అనుకోండి ఆ పార్టీలో, అంటే స్వార్థమే కదా మళ్ళీ. సో ఇవన్నీ ఉంటాయి, మరి అవన్నీ ఎట్ట సార్ట్అవుట్ చేస్తారు ఆయన అనేది చూడాలి. సార్ ఇంకొకటి వాదన వినిపిస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఎప్పుడు కూడా అవసరానికి వాడుకొని తర్వాత పక్కన పెట్టేస్తాడు. రేపు పవన్ పరిస్థితి కూడా అంతే, తను ఇప్పుడు జైల్లో కేసులు ఇరుక్కొని ఉన్నారు కాబట్టి తీసుకుంటున్నారు, పవన్ అది తెలుసుకోలేకపోతున్నారు అన్న ఒకటి. ఏదైతే వాళ్ళ మధ్యలో అంటే బయటకు చెప్పకపోయినా సీట్ల గురించి కానీ ఏదైనా ఎంత గురించి అధినేతలు ఇద్దరు మాట్లాడుకున్నారో బయటికి ఎవరికి తెలియదు. అది క్యాడర్ని కూడా పిలిచి అందరితో మాట్లాడుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి, పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది, కింది స్థాయి నేతలకు కానీ పై స్థాయి నేతలకు కానీ ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఓపెన్గా అన్నీ చెప్పాలి, అప్పుడు ఈ సమస్య పోతాయి అన్న ఒక వాదన నిజమేనా సార్? మీరు నేను ముందే చెప్పాను కదా, వీళ్ళు రాజులు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన కానీ. వాళ్ళు చెప్పినాక వీళ్ళెవాళ్ళు అసలు జనం ఎవరు? జనం ఎవరు? వాళ్ళకేంటి సంబంధం? ఓకే, ఇప్పుడు ఆ జనం వాళ్ళ ఓటు వాళ్ళు నిలబడి గెలుస్తారు ఈయన బొమ్మ లేకుండా. చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కానీ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కానీ లేకుండా, ఇటు జగన్ గారి బొమ్మ కానీ లేకుండా ఆ రాష్ట్రంలో ఎవరన్నా గెలుస్తారా? కంటెస్ట్ చేయగలరా పని? మరి ఇంకా మీరెవరండి మమ్మల్ని అడుగుతానికి? నాకు టికెట్ ఇవ్వు అని అడిగే హక్కు లేదు, ఇవ్వద్దు అని అడిగే హక్కు లేదు. మీరు కార్యకర్తలు అంతే. ఒక రకంగా చెప్పాలంటే ఆ బానిసలు. నేను నిలబెడితే నిలబడండి, లేకపోతే లేదు. పూర్వకాలం ఊళ్ళో జమీందారులు వాళ్ళు ఏం చేసేవారంటే, కాంగ్రెస్ రోజుల్లో ఈ రిజర్వేషన్లు అన్నీ పెట్టుకొని సీట్లు ఇస్తే వాళ్ళ పాలేరుని పెట్టేసి పాలేరుని ఎమ్మెల్యే చేశారు. పాలేరుని, లేకపోతే లేడీస్ అవ్వాలంటే వైఫ్ని, లేకపోతే పాలేరు అక్కడ రిజర్వేషన్ ఉండి రిజర్వేషన్లో లేడీస్ ఉంటే పాలేరు భార్యని, ఇట్లా చేసిన రోజులు ఉన్నాయి, చాలా చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. వీళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఇస్తారు అంతే వాళ్ళకి, లేదంటే ఆ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకి ఇస్తాము అంటారు.
ఈ జనసేన నేను డబ్బులు లేని జీరో బడ్జెట్ అంటున్నారు కాబట్టి డబ్బులు లేని వాళ్ళకైనా ఆయన ఇష్టమైన వాళ్ళకి ఇస్తారు. అంతే తప్ప నేను ఎందుకు ఇవ్వాలి అంటే నా బొమ్మ కదా, బొమ్మ ఎవరిది, వితౌట్ మై బొమ్మ నువ్వు గెలిచేవాడు ఉంటే నువ్వు తీసుకో. ఇప్పుడు ఆయన వచ్చి బరిలెక్కకు సపోర్ట్ చేయొచ్చు కదా. ఇక్కడ జీరో బడ్జెట్ ఆమె పాపం, జీరో బడ్జెట్ ఆమె ఎవరో, ఈయన 8 సీట్లు వదిలేసి 9వ సీటు కింద ఆయన ఊరికి అనౌన్స్మెంట్ అని ఇవ్వచ్చుగా, నేను సపోర్ట్ చేస్తానని చెప్పి. ఆయన అభ్యర్థులకే చేయట్లేదు కదా సార్ తెలంగాణలో. అదే మొన్న చెప్పారు కలిసి చేస్తున్నామని చెప్పారు, ఒక మాట చెప్పారు కదా కలిసి చేస్తున్నామని. చాలు, అది అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, అది స్టేట్మెంట్, అది పేపర్ కూడా వచ్చింది కదా. అట్లా 8 మందికి టికెట్లు ఇచ్చామని అంటే అఫిషియల్గా సంతకం ఉన్నట్టే కదా, బొమ్మ ఉన్నట్టే, బొమ్మ ఉన్నట్టే కదా. బొమ్మ పెడతారు కూడా పోస్టర్. అదే పోస్టర్ బరిలెక్క నేను ఇలాంటి యువకులకి యువక రక్తానికి నేను చేస్తాను అని ఆయన చెప్పి ఆయన బొమ్మను ఆవిడకి ఇస్తే గెలుస్తుందా ఓడుతుందా తర్వాత సంగతి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేనే కాదు చాలామంది ఇది రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాల్లో చాలామంది చాలా హ్యాపీ అవుతారు నా ఉద్దేశంలో. మరి ఆయన చేయిస్తాడా చేయడా అనేది చూడాలి మనం. ఓకే, సో క్యాడర్ చెప్పింది వినాలి తప్పితే, అంటే క్యాడరే బలం అంటారు కదా సార్ పార్టీకి. క్యాడర్ బలం ఎట్లా అవుతుందమ్మా? ప్రజాస్వామ్యంలో నువ్వు చెప్పేది, మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడున్నాం? ఓకే, ఉన్నాం ప్రజాస్వామ్యంలో. ఈ బొమ్మ తీసి వేసేవాళ్ళని చూపించు నాకు, నేను బొమ్మ వేసుకోను, మా నాయకుడు బొమ్మ లేకుండా నేను గెలుస్తానని చెప్పి ఒక్క క్యాండిడేట్ని చూపించండి. ఏ పార్టీలైనా లేరు. వీళ్ళకి ఏం హక్కు ఉంది అడుగుతానికి? వీళ్ళు ఎవరు అసలు? గోల చేస్తాను. వీళ్ళు పొద్దున అసలు ఏ పార్టీలో ఉన్నారు వీళ్ళు? దొంగలు చెప్పమానండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీలో చేరతారు, వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, వీళ్ళిద్దరు ఇవ్వకపోతే జనసేనలో చేరుతున్నారు. వీళ్ళు నా జీవితం అంతా నేను చచ్చినా బతికినా ప్రజల కోసం నా నాయకుడు చేస్తున్న పార్టీలో నేను ఉంటానని చెప్పమానండి. చెప్పరు. వీళ్ళు గెలిచిన తర్వాత అదే పార్టీలో ఉంటామని చెప్పమనండి. పోనీ చెప్పలేము సార్ అది కూడా. వీళ్ళు ఏమీ చెప్పని ఇంత దరిద్రులు, ఇంత దొంగలతో పెట్టుకుని మనం రాజకీయం మనం ఉంటా, వీళ్ళని గురించి మనం ఇంతసేపు టైం వేస్ట్ చేసుకుని మాట్లాడుకుంటున్నాం. మన దరిద్రం కాదు ఇది. ఎందుకు మాట్లాడుతున్నాం మనకి తెలీదు. ఏంటో ఈ సమాజం తోటకూర అని మనం అనుకుంటున్నాం. వీళ్ళ కోసం ఏం చెప్తాం? సో చూడాలైతే ముందు ఏమవుతాయో. సో మీరు అన్నట్టుగా ఎన్ని వేల ఓట్లు వస్తాయో బరిలెక్క విషయాన్ని మీరు ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ గారితో ఒక మాట చెప్పించండి మీరు, బాగుంటుంది పాపం. ఓకే, సో చూద్దాం సార్ ఏమవుతుందో. థ్యాంక్ యూ తమరెడ్డి భరద్వాజ్. థ్యాంక్ యూ.